ఉండాలి. లేకపోతే ప్రియమైన పిల్లారా, ఈ యొక్క ఏలి ప్రియులారా, ఈ యొక్క ఏలి కుమారుల కాలములో దేవుని యొక్క మందిరం యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ప్రియమైన పిల్లారా చూడు, ఇక్కడ చదువుదాం ప్రియమైన పిల్లారా. ప్రైజ్ గాడ్. 3వ అధ్యాయము, ఇదే 2వ సమూయేలు 3వ అధ్యాయం, 1వ సమూయేలు 3వ అధ్యాయం 1-2 వచనం చదవండి. 1, 2, 3. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. ఆ కాలమందు ఏలి కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమును యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియం ద్వారా ఏలి దినములలో అంటే ఏంటంట, ఏలి దినములో ఏం కాలేదు లేదంట, యెహోవా వాక్యం కావట్లేదు, ప్రత్యక్షం అవ్వటం లేదు, తరచుగా ప్రత్యక్షం అవ్వట్లేదు. అర్థమవుతుందని, తరచుగా ఏం లేదు, ప్రత్యక్షం అవ్వటం లేదంట. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. మనకు కూడా అనేక మందికి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పటికీ కూడా ఆ వాక్యం ఏమాత్రం అర్థం కావట్లేదండి. నా వాడు అర్థమవుతుందా? ఏదో చదువుతున్నాం అంతే. అర్థమవుతుందా? వాక్యం ఏం కావట్లేదు, అర్థం కావట్లేదు. ఏదో చదువుతున్నాం, కానీ వాక్యం మన మనసులో మాత్రం ఏమో ఉండట్లేదు. అర్థమవుతుందండి? ఎంతమందికి పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అని ప్రియులారా ఒక్కొక్క మాటని మనసులో తాకినప్పుడు దేవా ఇద్దరు నాతో మాటని వందనాలని సంతోషం కలుగుతుందండి. అది కలుగుతుందా? వాక్యం కలుగుతుందా? దేవుని వాక్యం అనేటువంటి ఆశ్చర్యమైన సంగతులు మనకు తెలియపరచబడినప్పుడు అబ్బా దేవా స్తోత్రముని ఎంతమంది హృదయాల్లో సంతోషం, ఆనందం కలుగుతుంది. ఏదో నామినల్గా చదువుతున్నావేమో, నామకారణంగా చదవాలి, ఈరోజు 1 అధ్యాయం 2 అధ్యాయం చదవాలి, చదివేశాను అయిపోయింది. అలా అయితే నీకు కూడా దేవుని వాక్యం లేదు, ప్రత్యక్షం కావట్లేదండి. ఈరోజు ఉదయం చదివిన వాక్యం సాయంత్రం మనకు గుర్తుండదు. కారణం దేవుడు నీతో ఆ వాక్యం మాట్లాడలేదు, ఏదో నామినల్గా చదువుతున్నావు అంతే. అంటే దాని అర్థము నీవు కూడా దేవుని ఎరగని స్థితిలో ఉన్నావు, దేవుని సన్నిధిలో నువ్వు నడవలసిన రీతిగా నడవటం లేదు, దేవుని ఎరగవలసిన రీతిగా ఇంక ఎరగట్లేదని నువ్వు బాగా గ్రహించాలి. లేకపోతే మన పరిస్థితి కూడా దారుణమైపోతుంది. ప్రియమైన సహోదరులు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే తరచుగా ప్రత్యేకం కాని పరిస్థితి ఉందండి. ఇక్కడ తర్వాత 3వ చదివినట్లయితే దీపం ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరంలో పడుకొని ఉండగాను. ఇక్కడ బాగా అర్థం చేసుకో, సమూయేలు ఎక్కడ పడుకున్నాడంట? ఎక్కడ పడుకున్నాడంటే దేవుని మందసమున్న మందిరంలో పడుకున్నాడంట. మందసం కదా అంటే పరిశుద్ధ స్థలంలో. దేవుడు ప్రత్యక్ష గుడారం నిర్మించినప్పుడు ప్రియులారా మందిరములో ఏ మాత్రం కూడా కూర్చోడానికి కానీ అక్కడ రెస్ట్ తీసుకోవడానికి కానీ ఏ మాత్రం అనుమతి ఇవ్వలేదు. మరి అర్థమవుతుంది మీకు అందరికీ?
అర్థమవుతుందండి? దీని గురించి చెప్పుకున్నాం ప్రేమ ద్వారా. యాజకుడు ఏం చేయాలి? పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు అతనికి ఇటువైపు చూస్తే దీపస్తంభం కనబడుతుంది, ఇటువైపు చూస్తే రొట్టెల బల్ల కనబడుతుంది, ఎదురుగా చూస్తే ధూప వేదిక, అలాగే పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసేటువంటి యొక్క తెర, ఆ తెర మీద వేయబడినటువంటి యొక్క కేబూరు యొక్క ప్రియమైన బిలారా బొమ్మ కనబడుతుంది. పైకి చూసినా అదే కేబూరు బొమ్మ వేసినటువంటి యొక్క తెర పైకి కనబడుతుంది. ఇటువైపు చూసినప్పుడు రక్త ధూమ వస్త్రము, ఆ యొక్క 4 రంగులతో ఉన్నటువంటి యొక్క మరి అడ్డు తెర కనబడుతుంది. ఎటు చూసినా కూడా ఇవి కనబడుతుంది. అక్కడ కూర్చోడానికి కుర్చీ కానీ బల్ల కానీ, కూర్చోడానికి ఎలాంటి స్థలము లేదు, ఒక చాప కానీ లేదు. బహుశా కింద చూసామనుకోండి, కింద ఏముంది ప్రియులారా? ధూళి, వట్టి నేల. అతను నేలలో కూర్చోడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇతను వేసుకున్న వస్త్రములు ప్రశస్తమైన వస్త్రములు, విలువైన వస్త్రములు. ఒకవేళ అక్కడ కూర్చున్నాడు అనుకోండి, అక్కడ అవి కూర్చోడానికి అనుమతి దేవుడు ఇవ్వలే. యాజకుడు పోవాలి, అక్కడ పరిచయం చేయాలి, తిరిగి బయటికి వచ్చేయాలి. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఒక మందిరం ఈ దినం ఏమైతే తెలుసా? ఒక పిల్లవాడు పడుకునే స్థలం అయిపోయింది. ఆ పక్కనే బయట ఎవరు పడుకున్నారు? ఏలి కూడా పడుకున్నాడండి. ఇంకొక దీపం ఆరిపోకూడదని దేవుని ఆజ్ఞాపించాడు. కానీ ఇక్కడ దేవుని దీపం కూడా ఏమవుతుంది? ఆరిపోక మునుపని ఉంది, అంటే ఆరిపోతుంది అన్నమాట ఇక్కడ దీపం కూడా. అంటే ఎప్పుడు నూనె పోయి మెలుగుతుంది, ఏం చేయాలి? ఆరిపోక నూనె పోస్తూ ఉండాలి యాజకుడు. కానీ ఈ కార్యాలు ఏవి జరగటం లేదు. కానీ మంచిగా పడుకుంటున్నాడు. లోపటేమో సమూయేలు పడుకున్నాడు, బయట ఏమో మందిరంలోనే సమూయేలు కూడా క్షమించాలి, ఏలి కూడా పడుకున్నాడు. ఈయన ముసలోడు అయిపోయాడు, కదలకుండా పడుకున్నాడు కింద. ఇలాగే ఈ దినం అనేక మంది విశ్వాసం ఉండబడిన వారు ఏం చేస్తున్నారండి? మందిరం నిద్రపోతున్నారు. మందిరం అంటే మనమే నిద్రపోతులుగా ఉన్నాం. ప్రార్థన జీవితం లేదు. ప్రార్థన చేసి ఎంతసేపు అని? కొంతసేపే. ఇలా దీపం ఆరిపోక నిత్యం నూనె పోస్తూ ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎల్లప్పుడు నూనె ఏం చూపిస్తుంది ప్రియులారా? దీపస్తంభం ఏదో నూనె చూపిస్తూ ఉంది. దీపస్తంభంలో నూనె పోస్తున్న అర్థమైనది. దీపస్తంభం ఎవరు చూపిస్తుంది? పరిశుద్ధాత్మ సాదృశ్యముగా ఉంది. నిత్యం ఏం చేయాలి? నువ్వు ప్రార్థన నూనె పోస్తూ ఉండాలి. దాని ఒత్తిడి సరి చేస్తూ ఉండాలి. ఒత్తిడి ఏం చూపిస్తుంది అంటే విశ్వాసాన్ని చూపిస్తుందండి. నీ విశ్వాసాన్ని సరి చేసుకుంటూ ఉండాలి. నిత్యము ప్రార్థనతో ఉండాలండి. మిమ్మల్ని అర్థమవుతుంది మీకు అందరికి? ప్రార్థన చేస్తూ ఉండాలి. అలాగే ప్రియులారా, దీపం మీద వెలుగుచుంటూ ఉండాలి. అంటే దాని అర్థము నీ యొక్క ఆత్మీయ జీవితము, నీ సాక్ష్యం అనేక మందికి ఏం చేయాలి? కనబడుతూ ఉండాలి. నీ యొక్క జీవితము దేవుని సంఘములో ఏం కావాలి? ఒక మాదిరికరంగా ఉండాలి. ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది? దీపం మారిపోతూ ఉంది. చాలా మందికి ప్రార్థన జీవితం లేదా. చేస్తున్నాం, నామకారం చేస్తున్నాం. ఎంతమంది ఆత్మలో నింపబడినటువంటి అనుభవం కలిగి ఉన్నాం? నిండుగా ఎంతమందికి ఉంది ప్రియులారా? విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ?
పడుకొని నిద్రపోతున్నా. నిద్రస్థానం అయిపోయింది మందిరం. మందిరం ఏమైపోయిందండి? రెస్టింగ్ ప్లేస్ అయిపోయింది. అక్కడ దేవుని సన్నిధి లేదు. మరి మీరు అనొచ్చు, మరి ఆనాడు శిక్షించాడు ఎందుకండి మరి ఇప్పుడు లేదంటే? దేవుడే వెళ్ళిపోయాడు. దేవుని మహిమ ఏమైపోయింది? వెళ్ళిపోయింది. ఎందుకంటే మొట్టమొదట మనము దేవుని యందు బయలు కలిగి ఉన్నటువంటి ప్రథమ ఆరంభ దినాల్లో ఏదన్నా పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? శిక్షిస్తాడు. వెంటనే మనం ఏంటి? భయభక్తులు కలిగి ఉంటాం. దేవుని యొక్క భయం కలిగి నడుచుకుంటాం. కానీ నువ్వు అలా ఎరిగి కూడా మరలా మరలా నువ్వు తప్పు చేస్తూ ఉంటే ఏమవుతాడు దేవుడు? చివరికి దేవుడే మనం విడిచేమో వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతుంది. పరిశుద్ధ దుఃఖపడతాడే, లేకుంటే ఆరిపోతాం. ఆత్మ, అందుకే ఆత్మను ఆత్మకుడు అన్నాడు. దీపం ఏమవుతుంది? ఆత్మ అంటే దీపం ఏమవుతుందండి? ఆరిపోతుంది. ఒకసారి గద్దిస్తాడు, 2 సార్లు గద్దిస్తాడు, 3 సార్లు గద్దిస్తాడు. దేవుని తర్వాత ఏం చేస్తాడు దేవుడు? వదిలేస్తాడు నీ ఇష్టానికి. కొన్ని రోజులు చూస్తాడు, చివరికి దేవుడు ఏం చేస్తాడు? విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి కూడా కలుగుతుంది. మన తర్వాత తెలుస్తుంది ఏంటి పరిస్థితితో. మందసం పట్టబడింది. తర్వాత ఏలి కుమారులు ఇద్దరు కూడా చంపబడ్డారు. ప్రభావము వెళ్ళిపోయిందని పేరు కూడా పిల్లలకు పెట్టబడింది. ప్రియమైన పిల్లారా, కాబట్టి దేవుని మందిరంలో మనము ఏం చేయాలి? దేవుడు ఎవరో మనం ఎరిగి భయభక్తులతో మనం ఏం చేయాలి? ప్రభుని ఏం చేయాలి? సేవించాలి. దేవుని సేవించాలి. నిద్రపోయే సమయం కాదు. నిద్రని మొత్తం నిద్రపోవద్దని కాదు ప్రేమ. ఆసనానికి నిద్రపోకుండా చేయి ప్రార్థన. మనలో చాలా మంది నిద్ర అంటే ఆసక్తి. ఎప్పుడు నిద్రపోదామా, ఎప్పుడు నిద్రపోదామా, ఎప్పుడు నిద్రపోదామా అనిపిస్తుంది. అర్థమవుతుందండి? అది ప్రార్థన చేయాలని మనసు రాదు, కానీ నిద్ర ఎప్పుడు పోవాలని అనిపిస్తుంది అనేక మందికి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. అందుకనే ఏం చేయాలి? నువ్వు ఈ దీపం ఆరిపోకూడదు. అందుకే మనం కొత్త నిబంధనలు చూస్తాం. దేవుడు యేసు ప్రభు స్వయంగా చెప్పాడు, మీ దీపము వెలుగుచుండనివ్వుడి. ఆ వెలుగుచున్న దీపాన్ని ఎక్కడ పెట్టండి? దీప స్తంభం మీద పెట్టండి. కొంచెం కింద మంచం మీద పెట్టొద్దు. నిజంగా నీ దీపం వెలుగుతున్నట్లయితే ఏం చేస్తావు తెలుసా? ఏం చేస్తావు? అందరికి కనబడాలంటే నీ యొక్క ఆత్మ సంబంధమైన స్వభావం ఏమవుతుంది? అనేక మందికి వెల్లడవుతుంది. నీ క్రియలు బయటికి కనబడతాయి. మనం తీతులు పరిచయం రీతిగా మన క్రియల వల్ల ఏమవుతుంది? మేము దేవుని ఎరిగిన వారము, ఈయన దేవుని బిడ్డ, దేవుని బిడ్డలు వీళ్ళు అనేం వస్తుంది? ఎప్పుడు ప్రత్యక్షపరచబడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు. కాబట్టి దేవుని మందిరం ఏమైపోయింది? నిద్రస్థలం అయిపోయింది, బెడ్రూమ్ అయిపోయిందండి వీళ్ళకి. మనకు కూడా మన జీవితం ఏదో నిద్ర. అంతేకాని ప్రార్థన చేయాలని ఆసక్తి మనలో ఉండదు. మనం సమర్థించుకుంటాం. ఎలాగా? ఏం చేయాలో అలసిపోయామనో, పనుభారమనో, ఇంకేదేదో మనం చెప్పుకుంటూ ఉంటాం. అనేకసార్లు ఎంతో సమయాన్ని వృధాగా మనం పౌనిస్తాం. కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్కరు జాగ్రత్త పడాలి. కాబట్టి ఏలి సమయంలో ఏలి కుమార సమయంలో ఏమైపోయిందండి? దేవుని మందిరం ఏమైపోయింది? నిద్రాస్థలం అయిపోయింది. దీపం ఆరిపోయే పరిస్థితి ఉంది. దాని నిత్యం నూనె పోసే వాళ్ళు లేరు అక్కడ. ఆ సమయంలో దేవుడు సమయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, అది వేరే విషయం. కాబట్టి ప్రియులారా, ఈ ఏలి కుమారులకు పరిస్థితి లేదండి. మందిరంలో ఏమైపోయింది? దీపం వెలిగేది లేదు అక్కడ. దీపం పట్టించుకోవట్లేదండి. వీళ్ళ మనసంతా దేని మీద ఉంది? ప్రియులారా, దేని మీద ఉందంట? అక్కడికి వచ్చే బలి, అక్కడ ఎవరైతే బలిని తీసుకొస్తున్నారో ఆ బలి మాంసం మీద ఉందండి. అర్థమైందా? బలి మాంసం మీద ఉంది. మనం కూడా యాజకులమైన మనము, దేవుని పేరు మనము
క్రీస్తు నడవలసిన రీతిగా నడవం, కానీ మనకు మాత్రము మంచి మంచి పదార్థాలు కావాలి. మనకి ఏం కావాలి? మనకి మంచి మంచి పదార్థాలు కావాలి. మరి అర్థమవుతుందండి. అంటే మన అనుకూలంతో దేవుడు చేయాలి మనకి, అర్థమైందా? కానీ దేవునికి ఇవ్వాల్సింది మాత్రం మనం ఇవ్వం. దేవునికి ఇవ్వాల్సిన భాగం మాత్రం ఇవ్వం. అది సమయమే కావచ్చు, ధనమే కావచ్చు, ఇంక ఏదో కావచ్చు. దేవునికి ఏదైతే ఇవ్వాలో, మనం ఏ రీతికి జీవించాలో అది మాత్రం మనము చేయము. కానీ ఫస్ట్ ప్లేస్ మనమే తినాలి, మనమే తాగాలి, మనం సంతోషించాలి, మనకే కష్టం రావద్దు. ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాల్సిన ప్రథమ స్థానాన్ని ముందు దేవునికి బలి అర్పించవలసిన బలిని అర్పించకుండా ఆ బలి మాంసం ఏం చేయాలి? ముందు వీళ్ళు తీసుకొని తినడం ప్రారంభించారు. వాక్య ప్రకారం ఏం చేయాలి? బలి అర్పించాలి. ముందు అర్పించి బలి అర్పించబడుతున్నప్పుడు, బలి మాంసం వడుతున్నప్పుడు ముళ్ళ కొంకులతో అయిన పొడిచి, లేదా దేవుడు వారికి ఆజ్ఞాపించిన భాగం అయితే ఉందో ఆ బలి ప్రియులారా మండిన తర్వాత, ఆ బలి అయిపోయిన తర్వాత వాళ్ళకి సభ్యుడికి పెట్టబడిన భాగాన్ని వాళ్ళు ఏం చేయాలి? తీసుకోవాలి. కానీ వీళ్ళు అలా చేయటం లేదు. ఫస్ట్ ఏం చేస్తున్నారు? వీళ్ళు తీసుకుంటున్నారు. ప్రసాదిస్తున్నారు, వీళ్ళు తీసుకుంటున్నారు. అలా ఇది అనేక మంది యాజకులుగా ఉన్నటువంటి మనం కూడా దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వటం లేదు. చదవందా? ఫస్ట్ ప్రార్థన కావచ్చు, వాక్యం చదవడం కావచ్చు, తర్వాత కానుక విషయం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. అర్థమవుతుందండి? అన్నిట్లో ఫస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు నిన్ను అన్నిట్లో కూడా ఫస్ట్ గా ఉంచుతున్నాడు, తీసుకుంటున్నాడు. నువ్వెవరివి? ప్రథమ ఫలముగా నిన్ను పుట్టించాడు. ప్రథమ ఫలముగా ఉంటాడు దేవుడు. నిన్ను ఏం చేశాడంట? జన్మింపచేశాడు. నువ్వు జ్యేష్ఠ సంఘమై ఉన్నావు. నీవే ఆయనకి అర్పణ. ఫస్ట్ ప్లేస్ నీ జీవితంలో అన్నింటిలో ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలి. ఫస్ట్ ప్లేస్ దేవునికి, తర్వాత నీవు ద్వారా దేవుని తర్వాత అన్ని. ఇలా ఎప్పుడైతే మనం చేస్తామో, ఎప్పుడు నడుస్తామో ప్రియమైన పిల్లలు ఏమవుతాం మనము? అప్పుడే నీ ఆలయం ఏమవుతుంది? నీ ఆలయంలో దేవుని ప్రసన్నత ఉంటున్నది, దేవుని సన్నిధి ఉంటున్నది. ద్వారా వీళ్ళేం చేస్తుంది తెలుసా? దేవుని కంటే, అందుకే ఇక్కడ కూడా దేవుడి వాక్యము చక్కగా చెప్పబడింది. ప్రేమ బార ఏంటంటే చూడండి, 29వ వచనం చదువుదాం. ఇక్కడ దేవుడు ఒక సేవకుని పంపించి ఏలితో ఈ రీతిగా హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి, 29వ వచనం చదువుదాం. 3 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 29వ వచనము. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. ఇప్పుడేమన్నాడంట? ఏలిని అంటున్నాడండి. మరి అంటారండి, ఏలినే ఉంటున్నాడు. ఏమని ప్రియులారా? మిమ్మును కొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలు చే నైవేద్యములలో శ్రేష్ఠ భాగం పట్టుకొనొచ్చు నాకంటే నీ కుమారుని గొప్ప చేయుచున్నావు. ఏలి కూడా సపోర్ట్ ఉంది వీళ్ళకి. ముందు ఏం చేయాలి? దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇచ్చి ఆ తర్వాత వీళ్ళు తినవలసింది తీసుకోవాలి. కానీ వీళ్ళే చేస్తున్నారు, ముందు వీళ్ళు తిని తాగి, వీళ్ళ పిల్లలు తిని తాగింది తిన తర్వాత అప్పుడు దేవుని పని చూస్తున్నారు. అర్థమవుతుందండి? ముందు దేవునికి ఇవ్వాలి స్థానం. దేవుడు ఎక్కువ ఎవరికి విలువిస్తున్నాం? మన పిల్లలకి, మిగతా కార్యాలకి మనం విలువిస్తున్నామేమో.
అవునండి. ఫస్ట్ స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఎవరికి ఇస్తున్నారు? వాళ్ళ పిల్లలకి ఇస్తున్నారు. అలాగే ఈ దినము దేవునికి ఇవ్వాల్సిన స్థలం ఎవరికి ఇస్తున్నాం? మనకు, మన పిల్లలకి, మన కుటుంబానికి, భార్యకి, పిల్లలకి, లేదా మన బంధువులకి, ఇంకే ప్రియులారా వాళ్ళకి ఇస్తున్నాం. ప్రియులారా అది యాజకత్వము దోషముగా ఎంచబడుతుంది. ఇది దేవుని దృష్టిలో వారికి ఏం కనబడుతుంది అంటే దోషముగా ఎంచబడుతుంది. అదే కింద రాబడిన మాట చూసినట్లయితే ప్రియులారా 30వ వచనం చదువుదాం. నీ ఇంటి వారును నీ పితరు ఇంటి వారును నా సన్నిధిలో యాజకత్వం జరిగించని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అది నా మనసు కేవలం ప్రతికూలమైన అని ఇజ్రాయిలకు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవాకు ఏదనగా నన్ను గణపరచువా నేను గణపరచదు, నన్ను తృణీకరించువాని తృణీకారం పొందెదరు. నన్ను గణపరచువా నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించువని ఏం చేస్తాను? తృణీకరిస్తాను అంటున్నాడు. గణపరచడం అర్థం ఏంటిదండి? ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం, ఆయనకి ఇవ్వాల్సిన స్థానం, ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద, ఆయనకి ఇవ్వాల్సిన విలువలు ఏం చేయాలి? మనము ఇవ్వటం నేర్చుకోవాలి. యాజకులు మనం ఇవ్వకపోతే ఎవరు ఇస్తారండి? ఈ ఏలి కుమారులు దేవునికి ఇవ్వవలసిన మర్యాద, దేవునికి గౌరవము, దేవునికి ఇచ్చిన గౌరవం ఇది ఏం చేయాలి? ఇవ్వకుండా ఏం చేశారు తెలుసా? వాళ్ళు తినటం, వాళ్ళు తాగటం, వాళ్ళు సంతోషించడం ప్రారంభించారు. అందుకే దేవుడు వారిని ఏం చేసి నాశనం చేశాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం అందరూ బాగా అర్థం చేసుకోవాలి. అదే కాకుండా మరొక కార్యం ఏంటంటే ప్రియులారా, అక్కడ వస్తున్న స్త్రీలతో ఏం చేశారు? వ్యభిచారం చేయటం ప్రారంభించారు. ఏమందండి? వ్యభిచారం చేయటం ప్రారంభించారు. మొట్టమొదటి వారు ఏమంటే వారు చేసిన పాపం మొట్టమొదటి ఏంటంట, వాళ్ళు బెలియాదు కుమారులకు అంటే దుర్మార్గంగా ప్రవర్తించారు. దానికి కారణం ఏంటంటే వారు దేవుని ఎరక్కపోవటము. మూడవది ప్రియులారా ఏంటంట, దేవునికి ఇవ్వలేని స్థానాన్ని దేవునికి అర్పించవలసినటువంటి అర్పణను ఏం చేయలేదు, దేవునికి అర్పించకుండా వాళ్ళు వీళ్ళే మొట్టమొదటి తినటం ప్రారంభించారు. ఇంకో విషయం కూడా జ్ఞాపకం వస్తుంది ప్రియమైన పిల్లారా, దేవునికి అర్పించుకోవాల్సింది ఏంటిది? మన ప్రభువైన యేసుక్రీస్తు అయితే ప్రియులారా తన్ను తాను అర్పించుకున్నాడు. దేవునికి ఏం చేశాడు? తను తాను అర్పించుకున్న రీతిగా ఈ దినం మనం కూడా యాజకులమైన మన ప్రధాన యాజకుడు అర్పించబడ్డాడు. అదే రీతిగా మనం కూడా ఏం చేయాలి? మనం అర్పించుకోవాలి. అర్థమైందండి? కేవలం దేవుడిని కానుకలు లేకుండా ఇంకేవో అడగటం లేదు. దానికంటే ముందు ఎవరు అర్పణ కావాలి? ముందు నువ్వు అర్పించుకోవాలి, తర్వాత అవన్నీ. నీ జీవితాన్ని ఆయనకు అర్పించుకోకుండా నువ్వు ఏమి ఇచ్చినా కూడా దేవుడు ఏం చేయడు? దేవుడు ఇష్టపడేవాడు కాదు. నిన్ను అర్పించుకో. అందుకే అంటారు రోమి రాసిన పత్రికలో మనం అనేకసార్లు చదువుకున్నాం. ఒకసారి మరి జ్ఞాపకం చేస్తాను. 12:1-2 చదవండి. రోమి రాసిన పత్రిక 12:1-2 ఒకటో వచనం అనుకుంటా. ఒకటో వచనం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎట్టి సేవ చేయాలండి? పాత నిబంధన భక్తులేమో, పాత నిబంధన యాజకులేమో ప్రియమైన బిడ్డలారా ఆ మందిరం దగ్గరికి, పెద్ద గుడారం దగ్గరికి తీసుకొస్తున్నటువంటి మేకలు, గొర్రెలు ఇవి అర్పించేటువంటి వారు. కానీ కొత్త నిబంధన వచ్చేటప్పటికి మన ప్రభువైన యేసును ఏది స్వయముగా తన్ను తాను అర్పణగా అర్పించుకున్న రీతిగా ఆ లైన్లో ఉన్నటువంటి మనము కూడా ఏం చేయాలి? మన యొక్క శరీరమును ఏం చేయాలి?
ఏం చేయాలంట? సజీవ యాగముగా అర్పించుకోవాలి. ఎట్లా? పరిశుద్ధముగాను ఆయనకు అనుకూలముగాను అర్పించుకోవాలంట. అంటే ఏంటి అర్థము? దేవునికి నువ్వేం చేయాలి? అర్పించుకోవాలి. అర్థమవుతుందా? అంటే ఏంటిది? నీ సొంత ఇష్టము, సొంత కోరికలు, సొంతవన్నీ అర్పించడానికి ప్రేమ నీలో నువ్వు నెరవేర్చడానికి వీలు లేదు. నీ శరీర కోరిక, శరీర ఇష్టం నీ నుంచి తొలగించుకోవాలి. నిన్ను పరిశుద్ధపరచుకుని ఏం చేయాలి? పరిపూర్ణంగా అర్పించుకోవాలి ఆయనకి. అంటే ఆయన చిత్తానికి అర్పించుకోవాలి. ప్రభా, నా జీవితంలో, నా బ్రతుకులో సంపూర్ణ నీ చిత్తం నెరవేర్చి ప్రభాని అర్పించుకోవాలి. ప్రియమైన పిల్లలు, నీలో స్వయము, స్వార్థము ఇవన్నీ కూడా కాల్చబడిపోవాలి. నీ కొరకు జీవించే జీవితాన్ని వదిలిపెట్టి ప్రభు కొరకు జీవించే జీవితాన్ని నేను ఏం చేయాలి? ప్రభువుకు జీవించే జీవితాన్ని నువ్వు ఏం చేయాలి? కలిగిన వాడుకో. ఏది మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రికి చిత్తాన్ని పరిపూర్ణంగా అప్పగించుకున్నాడో, తరదా అర్పించుకున్నాడు, అదే రీతిగా నీవు కూడా తండ్రి చిత్తాన్ని పరిపూర్ణంగా ఏం చేయాలి? అర్థందా? నీ శరీర ఆత్మ ప్రాణంలో అప్పగించుకోవాలి. ఇలాంటి అర్పణ ఎంతో అవసరం. అందుకని మీ దేహంతో దేవుని మహిమపరచండి అని దేవుని వాక్యం చెప్తుంది. మరో చోట ఈ దేహం మహిమ కాదా? దేవుడు మహిమపరచబడాలి నీ దేహం ద్వారా. కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకుందాం. ఎప్పుడైతే ఆ రీతిగా మనం అర్పింపబడతామో అదే అసలు యాజకత్వంతో మనం కలబడుతుంది. అప్పుడే ప్రభు ఆయన సంపూర్ణంగా అంగీకరిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడు. కాబట్టి వీడేమో వాళ్ళ ఇష్టాన్ని, వాళ్ళ కోరికలు, వాళ్ళ ఇచ్చలను, వారి యొక్క శరీర కోరికలు, ఇచ్చలను ఏం నెరవేర్చుకోవడానికి ఏం చేశారు? వారు ప్రయాసపడ్డారు. కేవలం తిండి విషయంలో కాకుండా శరీర ఇచ్చలను కూడా అనుసరించి నడిచారు. అందుకే అక్కడ వచ్చిన స్త్రీలతో ఏం చేశారు? వ్యభిచారం చేయడం ప్రారంభించారు. మన శరీరం కూడా ఏం మన కంట్రోల్లో పెట్టుకోం. మన శరీరం కూడా ఏమో అప్పుడు కొవ్వెక్కిపోతుంది. లేనిపోయిన ఆలోచనలు, లేనిపోయిన తలపులు, లేనిపోయిన ఆశలు, మోపు చూపులు, రకరకాలు ఏం చేస్తా వస్తూ ఉంటాయి అప్పుడు. నువ్వు దాని కంట్రోల్, దాన్ని ఏం చేయాలి? నువ్వు ప్రేమ ద్వారా కాల్చకపోతే ప్రయోజనం లేదు. దాన్ని అలసి నడిచావంటే నువ్వు కూడా ఏమవుతావు? చివరికి నాశనం అయిపోతావు. యాలే పాడైపోతుంది. చివరికి ఏలి కుమారులు వచ్చిన శిక్ష కూడా మన మీదకి కూడా వస్తుంది. ఈ విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చివరికి 5వది ఏంటంటే ప్రియమైన పిల్లారా, దేవుడు వారికి హెచ్చరిక చేసినప్పటికి కూడా వారు ఏం కాలేదు? లోబడలేదు. బహుశా ఈ రాత్రికాల సమయంలో మనతో కూడా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అసలు ఈ విషయాలు చెప్పాలని అనుకోలేదు, కానీ దేవుని ఆత్మ మీతో మాట్లాడుతుంది. ఇద్దరం అంతా దేవుడు హెచ్చరించాడు, కానీ వారు మార్పు చెందలేదు. చివరికి వారు ఏం చేశాడంటే సంహరించాడు. మందసం మోసుకుంటూ వెళ్ళారు. మరి బహుశా ఇవన్నీ కలిగి, ఇలాంటి స్వభావం కలిగి ఒకవేళ నేను దేవుని బిడ్డలు అనుకొని, స్తోత్రం అనుకొని, హల్లెలూయా అనుకొని ఒకవేళ నువ్వు జీవిస్తున్నావేమో ప్రియమైన బిడ్డలారా, రాబోతున్న దేవుని శిక్ష నుంచి ఏం చేయలేవు? తప్పింపబడలేవు. ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. నేను నమ్ముకున్న దేవుడు ఎవరు? నా స్థానం ఏంటిది? నేను చేయవలసిన పని ఏంటిది? నేను నడవలసిన రీతి ఏంటిది? ఇది నా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఏలి కుమారులు దేవుని మందిరంలో యాజకత్వం చేస్తున్నారు. ఇందులో మనమే మందిరమై ఉన్నాము. మన మందిరానికి మనమే యాజకులమై ఉన్నాము. మరి మన జీవితం ఏ రీతికి ఉంది? ఏ రీతికి ఉంది? మనం దేవుని ఎరిగి ఉన్నామా? ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం దేవుని ఎరిగి ఉన్నామా? దుష్టత్వాన్ని, దుర్మార్గతను, పనికిమాలిన వాటిని అనుసరిస్తూ ఉన్నామా? సో మన జీవితం పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన ఎలాంటి బళ్ళు మనం అర్పిస్తున్నాం? ఈ విషయాన్ని కూడా మనం పరిశీలన చేసుకోవాలి. హెచ్చరిస్తున్నాం. హెచ్చరిక లోబడకపోతే ఒకవేళ మనం కూడా ప్రేమ ద్వారా నశించిపోతాం మేము. అందుకే కొరింథీ రాసిన 3వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. చదివిన తర్వాత ప్రార్థన చేసుకుందాం. ప్రేమ ద్వారా 16, 17
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17. మీరు దేవుని ఆలయమే ఉన్నారనియో దేవుని ఆత్మ నివసించుతున్నాడని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయంలో పాడు చేసిన ఎడ్ల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు అవయములై ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అన్నాడు మీరు దేవుని ఆలయం ఉన్నారు. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరు, ఏలి కుమారులు దేవుని ఆలయాన్ని పరిశుద్ధ ప్రత్యక్ష గుడారాన్ని ఏం చేయాలి? పరిశుద్ధంగా దాన్ని కాపాడాలి. అలానే దాన్ని పట్టించుకోకుండా వారి యొక్క శరీర పోషణను, వారి శరీర కోరికలను నెరవేర్చుకోవడానికి ప్రయాసపడ్డారు. చివరికి దేవుడు వారిని నాశనం చేశారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ రీతికి మనం నాశనం కాకున్నట్లు మనం జాగ్రత్త పడదాం. ఏలి కుమార్ అయితే హెచ్చరిక లోపడలేదు, కానీ ఇద్దరు మనం లోపడదాం. ప్రభా, ఇద్దరు మాతో మాట్లాడాం, నన్ను ఆలయముగా చేసుకున్నాను, ఇది మీరు నివసిస్తున్నారు. నేను యాజకునిగా నిన్ను ఎరిగిన వానుగా నీ గుణగణాలని, నీ ప్రణాళిక, నీ ఉద్దేశాన్ని, నీ చిత్తాన్ని ఎరిగిన వానుగా నేను భయభక్తులతో యాజకులు చేస్తూ జీవించడానికి వీరికి నలిగిన మనసు నిత్యం నీకు బల్ల అనిపిస్తూ ప్రభా నీ మందిరాన్ని పరిశుద్ధంగా ఉంచడానికి కృప చూపించు. సంపూర్ణంగా నేను నిన్ను అప్పగించుకొని కృప దయచే ప్రభాని మన దేశాన్ని ప్రార్థన చేద్దాం. ఆగలో ప్రవేశిస్తాం. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి, ఏలి కుమారులు మేము ఉన్నామేమో ప్రభు సంతోషించండి. ఏలి కుమారులు ఎవరు కూడా ఉండకున్నట్లు కృప చూపించాను అయ్యా. మీ మందిరంలో యాజకులు మేము నిన్ను మహింపరచు, నీకు ఇవ్వాల్సిన స్థానాన్ని ఇచ్చి నేను బయలు కలిగి నెరిగిన వారముగా అయ్యా నువ్వు పరిశుద్ధుడు, పవిత్రుడు, రోషము గల దేవుడవు ప్రభా. ఆలలో ప్రవేశిస్తాను. నేను బయలు కలిగి ప్రభా నిన్ను సేవించడం కృప చూపించండి. సహాయం ఒక్కొక్కరికి సహాయం చేయ ప్రభా. ఈ రాజకీయాలు మీరు మాటలో ఒక్కొక్క మాట ప్రభా మా జీవితాల్లో ఆరంభించు. మేము పాడు కావడం మీకు ఇష్టం లేదు ప్రభా. అల్పులమైన మాలో నివసించాలని కోరుకున్నావు. ఈ ఆలయం మమ్మల్ని చేర్చుకున్నావు ప్రభు. ఈ ఆలయం మమ్మల్ని చేసుకున్నావు ప్రభు. మేము మీ ఆలయానికి యాజకులంగా ఉన్నాం. దయచేసి మీ ఆలయాన్ని పాడు చేయకుండా ఏలి కుమారులు ఎవరైనా నిందిస్తున్నప్పుడు నేను ఎరిగిన వారముగా ప్రభు, నీకు ఇష్టమైన వ్యక్తిగా, నిన్ను గణపరిచే వారముగా మా జీవితాలు పరిపూర్ణంగా ప్రభు వారి సజీవ యాగముగా అర్పించుకునే వారము నిన్ను మహింపరచని గణపరచడానికి మనం సహాయం చేయమని, మనం బలపరిచి నడిపించమని పరిశుద్ధాత్మ సహాయం చేయమని నా గొప్ప చేసుకున్నాను. నేను ఇది దూరము కాకుండా విశ్వాసలో కాకున్నట్లు బలపరిచి సహాయం చేయమని, జీవించమని సహాయం చేయమని ఇద్దరు సమయం వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. వైట్ సమయం లేని వరకు కృప దయచేసి మీరు అక్కడ ఆలస్యం తిరిగి కలిసి నుంచి కృప సంబంధించుకోండి. నేను మేము అందరం కూడా మధ్యాకాశం ఉండే కృపాపైన దయచేసి ముగించండి. ఏ సంపాసనం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు మనందరిలో ఒక సకల పరిశుద్ధులకు కూడా ఆయన రాకల పర్యంతము తోడే నడిపించింది కాక. అందరికి కూడా యేసుకృష్ణ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారు కదా?